వెల్కమ్ టు ఖుషీ క్లాసెస్. మనము టెట్ డిఎస్సిలో భాగంగా ఈరోజు 5వ తరగతిలోని మొదటి చాప్టర్ గురించి తెలుసుకుందాము. మొదటి చాప్టర్ జంతువులు మన జీవన ఆధారం. జంతువులు మన జీవన ఆధారం. జంతువులు మన జీవన ఆధారంలోని మొదటి టాపిక్ గురించి మనం తెలుసుకుందాము. మొదటి టాపిక్ రైతు మిత్రులు. రైతు మిత్రులు మనకు రైతు మిత్రులు అని ఏ జీవులు అంటారు వాటిని ఎందుకు రైతు మిత్రులు అంటారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. మన మొదటి రైతు మిత్రుడు వానపాము. వానపామును రైతు మిత్రుడు అంటారు. ఎందుకంటే ఇది పంట పొలాలలో ఉండి అక్కడ ఉన్న మట్టిని ఇది గుల్ల చేసి మన పంట పొలాలకు యొక్క వేర్లను ఇది గాలి తగిలే విధంగా చేస్తుంది. మరి ఇది మంచి పుష్కలమైన ఎరువుగా మారుస్తుంది మట్టిని. ఇది విసర్జించే పదార్థం మనకు మంచి పోషకాలతో ఉంటుంది. కాబట్టి ఈ జీవిని వానపాముని మనము రైతు మిత్రుడుగా పేర్కొన్నాము. ఇక రెండో రైతు మిత్రుడు సాలెపురుగు. సాలెపురుగుని మనము రైతు మిత్రుడుగా పేర్కొంటున్నాం. ఎందుకనగా ఈ సాలెపురుగు పంట పొలాలలో ఉండి అక్కడక్కడ గూడును నిర్మించి చిన్న చిన్న కీటకాలను బంధించి చంపివేస్తుంది. కాబట్టి సాలెపురుగుని కూడా మనం రైతు మిత్రుడుగా పేర్కొంటున్నాము. ఇక మూడవ రైతు మిత్రుడు చీమ. ఈ చీమ ఏదైతే ఉందో ఇది పంట పొలాలపైన తిరుగుతూ ఎక్కడైతే క్రిమికీటకాలు ఉంటాయో వాటిని చంపివేస్తుంది, వాటి గుడ్లను చంపివేస్తుంది. కాబట్టి చీమను కూడా రైతు మిత్రుడుగా పేర్కొన్నాము. ఇక నాలుగో రైతు మిత్రుడు ఏదైతే ఉందో అది పాము. పామును మనము రైతు మిత్రుడుగా పేర్కొంటాము. ఎందుకంటే ఇది పంట పొలాలలో తిరుగుతున్న ఎలుకలను చంపి తినేస్తుంది. కాబట్టి దీన్ని రైతు మిత్రుడుగా పేర్కొంటాం. పంట పొలాలలో ఎలుకలు చాలా నష్టాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఈ పాములు వాటిని తింటాయి. కాబట్టి పామును కూడా రైతు మిత్రుడుగా పేర్కొన్నాము. ఇక నాలుగో రైతు మిత్రుడు మనం చూసినట్లయితే ట్రికోగ్రామ. ఈ ట్రికోగ్రామ అనే జీవిని కూడా మనం రైతు మిత్రుడుగా పేర్కొంటాము. దీనిని పరిశోధనలో మనకు ప్రయోగశాలలో పరిశోధనలలో కనుగొన్నారు. ఎవరు? ICAR వారు మనకు ప్రయోగశాలలో ఈ ICAR వారు ప్రయోగశాలలో ఈ ట్రికోగ్రామాను కనుగొన్నారు. ఇది కేవలం 7 రోజులు మాత్రమే జీవిస్తుంది. 7 రోజులు మాత్రమే జీవిస్తుంది. ఇది చేసే ముఖ్యమైన పని ఏదైతే పంట పొలాలలో ఉన్న కీటకాలు ఉంటాయో వాటి యొక్క గుడ్లను ఇది నాశనం చేస్తుంది. కాబట్టి ఈ ట్రికోగ్రామాను మనం రైతు మిత్రుడుగా పేర్కొంటున్నాము. దీన్ని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి దీన్నే ICAR అని పిలుస్తారు. ఈ జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు ఈ దాన్ని కనుగొన్నారు. ఏది? ట్రికోగ్రామా అనే రైతు మిత్రుడు కనుగొన్నాడు. ఇది కేవలం 7 రోజులు మాత్రమే జీవిస్తుంది. పంట పొలాలలో ఉన్న క్రిమికీటకాల యొక్క గుడ్లను ఇది నాశనం చేస్తుంది. అయితే ఈ రైతు మిత్రులలో ఒక ముఖ్యమైన రైతు మిత్రుడి గురించి మనం తెలుసుకోవాలి ఈరోజు. అది పాము. ఈ పాము గురించి మనం తెలుసుకున్నట్లయితే అనేక రకాలైన పాములు ఉంటాయి. వాటిలో కొన్ని రకాల పాములలో మాత్రమే విషం ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. విషం ఉన్న పాములలో చూసినట్లయితే మొదటి రకం కట్లపాము అనే రకమైన పాములో విషం ఉంటుంది. ఇక రెండో రకమైన పాము సముద్ర పాము. ఈ సముద్ర పాము అనే రకమైన పాములో కూడా విషం ఉంటుంది. ఇక మూడో రకమైన పాము రక్తపింజర
రక్త పింజర అనే రకమైన పాములో కూడా విషం ఉంటుంది. ఇక 4వ రకమైన పాము చూసినట్లయితే నాగుపాము. ఈ నాగుపాము అనే రకమైన పాములో కూడా విషం ఉంటుంది. ఇలాంటి కొన్ని రకమైన పాములలో మాత్రమే విషం ఉంటుంది మనకు 5వ తరగతిలో ఇవ్వడం జరిగింది. అన్ని రకాలైన పాములలో విషం ఉండదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇక టెట్డిఎస్సిలో భాగంగా చూసినట్లయితే రైతు మిత్రులు ఇవి పేర్కొనడం జరిగింది. వీటిలో 2 పాయింట్స్ మనకు ముఖ్యంగా, ఒకటి ట్రికోగ్రామా అనే దాన్ని ICAR వారు కనుగొన్నారు. ICAR అనగా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR. మరి ఇది 7 రోజులు మాత్రమే జీవిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది పంట పొలాలలో ఉన్న క్రిములను, వాటి యొక్క గుడ్లను నాశనం చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరియు పామును చూసినట్లయితే కేవలం 4 రకాలైన పాములలో మాత్రమే మనకు విషం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. కట్ల పాము, సముద్ర పాము, రక్తపింజర, నాగుపాము, ఈ రకమైన పాములలో మాత్రమే విషయాన్ని ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. టెట్డిఎస్సిలో ఇది చూసుకున్నట్లయితే మనకు బిట్ ఈజీగా చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి క్లాసెస్. థ్యాంక్ యూ.